తృణమూల్ కాంగ్రెస్ నేతలైతే కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు బీజేపీ వైపుకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. డబ్బులకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ప్రధానంగా చెక్ చేస్తున్నారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏమొస్తాయి అన్నటువంటి పాయింట్ కూడా ఇక్కడ కనిపించటం లేదు. ఆల్రెడీ దాచుకున్న డబ్బులు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి అన్నటువంటి వాళ్ళని కడుతున్నారు. ఆల్రెడీ ఖర్చు పెట్టేసుకున్న వాళ్ళు, లేదంటే గనక అభిషేక్ బెనర్జీకి ఇచ్చేసినటువంటి వాళ్ళు అయితేనేమో శాంత ఊర్లో వదిలిపోతున్నారు. జనం ఒక చోట ఇచ్చింది చూశాక పక్క గ్రామం వాళ్ళు కూడా మన నాయకుడిని దందాం అనుకుంటున్నారు. దాంతో అందరూ ఒక్కటవుతున్నారు, తన్ని మరీ డబ్బులు అడుగుతున్నారు. ఇళ్లల్లోకి వెళ్ళి మరీ దంతున్నారు, ఇళ్ల మీద దాడి చేసి మరీ దంతున్నారు. దాంతో ఇప్పుడు ప్రతి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త తను ఇంతకాలం వసూలు చేసిన దాంట్లో కనీసం ఎంతో కొంత ఇవ్వకపోతే తన్నులు తినక తప్పదని భయపడి పరుగులు పెట్టాల్సి వస్తుంది.